హలో గైస్, ఎట్లున్నారు అందరూ? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎంసెట్ కౌన్సిలింగ్కి ముందు మేజర్ 3 మిస్టేక్స్, స్టూడెంట్స్ చాలా మంది చేసే మేజర్ 3 మిస్టేక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడు, అస్సలు మిస్ అవ్వకు. అండ్ దానికన్నా ముందు ఎంసెట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ జూలై 4th కల్ స్టార్ట్ అవుతుంది. సో ఎంసెట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్, ఇంకా దాంతోపాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి వెరిఫికేషన్ అప్పుడు, ఇవన్నిటి గురించి డీటెయిల్గా అయితే ఈ పీడిఎఫ్లో ఉంది. ఈ పీడిఎఫ్ నేను నా డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను. సో డూ చెక్ ఇట్ అవుట్. సో చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏంది? నేను చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అయితే చాలామంది ఫస్ట్ మిస్టేక్ అయితే కామన్ మిస్టేక్ అబ్బా చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎవరో ఒకరు ఒపీనియన్ తీసుకొని డిసైడ్ అయిపోవడం, సరే ఇదే బ్రాంచ్ తీసుకుంటా అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ అయినాం. అప్పుడు ఏమవుతుందంటే పక్కింటి అంకుల్ వచ్చి ఈసీ తీసుకో బాబు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండిట్లో జాబులు ఉంటాయి అంటాడు. ఇప్పుడు ఆ అంకుల్కి ఏమన్నా దానిలో స్పెషలైజేషన్ ఉందా? అంకుల్ ఏమైనా దానిలో మొత్తం చదువుకొని డీటెయిల్గా అంతా అనాలిసిస్ చేసి చెప్తున్నాడా? ఆ క్లెయిమ్ లేదు. అంకుల్ ఎక్కడో విన్నాడు లేదా చూసిండు, వచ్చా చెప్పేసిండు నీకు. ఓకే, ఇంకా చెప్పిన తర్వాత మీ ఇంట్లో పేరెంట్స్, ఇంకా నువ్వు కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఈసీ తీసుకుంటా, అట్లా కాదు కదా. అట్లా తీసుకుంటే ఇంకా బిస్కెట్ అవుతావు, 4 ఏళ్ళ తర్వాత చుక్కలు కనిపిస్తాయి నీకు. సేమ్ అలాగే ఈసీ అని కాదు, ఇప్పుడు మెకానికల్ అనుకున్నా, సిఎస్సి అనుకున్నా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి భయ్య. అండ్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఆర్ జస్ట్ ఒపీనియన్స్. ఓకే, అవేం ఒక ఎవిడెన్స్తో ఏం లేదు. వాళ్ళందరూ ఏదో మొత్తం డీటెయిల్గా స్టడీ చేసి నీకు కరెక్ట్గా చెప్తున్నారు అనే రూల్ అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ 95 to 99% ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే మీకు సలహా ఇస్తున్నారో ఏదో చెప్పాలని చెప్తున్నారు అంతే. ఎక్కడో విన్నారు, ఎక్కడో చూసిండ్రు, అది నీకు వచ్చి చెప్తున్నారు అంతే. అలా కాకుండా డీటెయిల్గా అనాలిసిస్ చేసి చెప్తున్న వాళ్ళైతే చాలా తక్కువ. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఎవరి మాట వినకండి, మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదంతా వినకండి. ఎందుకంటే ఈ టైంలో మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసిన స్టూడెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో ఈ బ్రాంచ్ తీసుకోమని చెప్పేసిండ్రు. లెట్స్ సే ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకోమని చెప్పిండ్రు. ట్రిపుల్ ఈ వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచెస్ అది. ఓకే, అండ్ నీకు ఫిజిక్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు, లేదంటే అంతగా ఎక్కదు నీకు ఫిజిక్స్. సరే వాళ్ళు చెప్పిండ్రు ఏదో జాబ్స్ బాగుంటాయి, అందులో ఆపర్చునిటీస్ బాగుంటాయి అని తీసుకున్నావు నువ్వు. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి చుక్కలు స్టార్ట్ అవుతాయి. నీకు ఏం అర్థం కాదు, ఎంత ట్రై చేసినా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ అనేది ఎలా అంటే మనకి ఇంటర్మీడియట్లోనే బేసిక్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. నీకు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్లో మనకి ఎంత డెప్త్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఎంత హ్యాండ్ హోల్డింగ్ చేస్తారో, ఇంజనీరింగ్లో అసలు పట్టించుకోరు. ప్రొఫెసర్స్ అయితే అస్సలుగే పట్టించుకోరు. ఇది హార్డ్ రియాలిటీ. వాళ్ళు వస్తారు, వాళ్ళకి వచ్చింది చెప్పుకొని వెళ్ళిపోతారు. మనమే బుక్స్ అవన్నీ రిఫర్ చేస్తూ మనం చదువుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఓకే, మీకు నచ్చని ఒక బ్రాంచ్, మీకు ఎక్కని ఒక బ్రాంచ్ తీసుకుంటే మాత్రం బిస్కెట్ అవుతుంది మీకు. సో అందుకే ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఫస్ట్ అయితే ఎవరి మాట పడితే ఎవరి ఒపీనియన్స్ పడితే వాళ్ళ ఒపీనియన్స్ బిలీవ్ చేసేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓకే డిసిషన్ తీసుకోకండి. వినండి పర్లేదు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డీటెయిల్గా అనాలిసిస్ చేసి దెన్ సెలెక్ట్. ఓకే, ఈ బ్రాంచ్ తీసుకోవాలా లేదా, ఈ కాలేజ్ తీసుకోవాలా లేదా అనేది. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ కామన్ మిస్టేక్. ఈ సెకండ్ కామన్ మిస్టేక్ ఏంటంటే ఆప్షన్స్ పెడతారు కదా, మన ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెడతారు కదా, ఈ ఆప్షన్స్ మీరు కాకుండా వేరే వాళ్ళతో పెట్టించడం. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఇట్లా ఇంటర్నెట్ కెఫేస్ ఉంటాయి, అడిగి పోయి అన్నా ఇగో నాకు ఇట్లా ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, నాకు తెలియదు ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టాలో, నువ్వే పెట్టేసాయి అని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది, నేను స్టూడెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు మెన్షన్ చేస్తుండే వాళ్ళు, మేము మాకు తెలియదు ఎట్లా పెట్టాలో ఆప్షన్స్, ఇక ఇంటర్నెట్ పోతాం, అన్నకు తెలిసి ఉంటుంది ఇంటర్నెట్ అన్నకి, ఆయనకి చెప్తాం ఆయనే చేస్తాడని. అస్సలు చేయకండి రా బాబు అట్లా. అసలు ఇంటర్నెట్ కెఫే అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో పెట్టించడం, లేదంటే మీ రిలేటివ్స్తో పెట్టించడం. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, నీ కెరియర్ నీకెంత ఇంపార్టెంటో వాళ్ళకంత ఇంపార్టెంట్ కాదు నీ కెరియర్. నువ్వు 100% కాన్సన్ట్రేషన్ పెట్టి ఆప్షన్స్ పెట్టేస్తావు, కానీ వాళ్ళు అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి పెడతారా? పెట్టరు కదా. వాళ్ళకి తొందరగా పని అయిపోతుందిరా బయట పని అనుకుంటారు, అంతే కదా. సో దాన్ని బట్టి ఫాస్ట్గా ఏది పడితే అది పెడతావు.
ఇది పడితే అది పెడతారు వాళ్ళు. ఇంకా నీకు యాక్చువల్గా నీ ర్యాంక్కి అంతకన్నా మంచి కాలేజ్ వచ్చే ఆపర్చునిటీ మిస్ అవుతావు నువ్వు. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్, ఓకే, మీ కాలేజ్ ఆప్షన్స్ మీరే పెట్టుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ల్యాప్టాప్ ఉంటే బెస్ట్. ఇంటర్నెట్ ఏముంది మనకి ఇప్పుడు మొబైల్లో కూడా సూపర్ వస్తుంది నెట్, వైఫై ఆన్, అక్కడ మనకి వైఫై ఆన్ చేసుకొని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఆప్షన్స్ నువ్వే పెట్టుకో. ల్యాప్టాప్ లేకపోతే సరే ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి నీ ఆప్షన్స్ నువ్వే పెట్టుకో, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకు. ఎందుకంటే ట్రస్ట్ మీ చాలా మందికి జరిగింది, ఏ ఆప్షన్స్ పడితే ఆప్షన్స్ పెట్టేసి ఏ కాలేజ్ పడితే కాలేజ్ వచ్చేసింది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఆ ర్యాంక్ ఇంకా మంచి కాలేజ్ వచ్చేది వాళ్ళకి, కానీ పాపం తెలియదు వాళ్ళకి. సో అందుకే చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్లో ఎలా పెట్టాలి మనం ఆప్షన్స్ అని. డెఫినెట్గా వీడియో వస్తుంది. ఓకే, ఐ థింక్ మేబీ ఇన్ 1 వీక్ ఆ వీడియో అయితే పక్కా వస్తుంది కౌన్సిలింగ్ టైంలో అయితే. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి అసలు. బిస్కెట్ అయిన కేసెస్ అయితే చాలా ఉన్నాయి. థర్డ్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే సరేరా భయ్ ఈ కాలేజ్ బాగుంది, ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, చాలు అదొక్క క్రైటీరియా అయితే చాలు నాకు, ఆ కాలేజ్కే వెళ్ళిపోదాం. అలా కాదు. అఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ దట్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ప్లేస్మెంట్స్తో పాటు ఒక బీటెక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఫ్యాకల్టీ బాగున్నాడా లేదా చూసుకోవాలి, కరికులం చూసుకోవాలి. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే నువ్వు చూసుకుంటే టాప్ 10 ఎంసెట్ కాలేజెస్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. మేబీ మీరు హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే మారచ్చేమో, కానీ యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, టాప్ 5 ఎంసెట్ కాలేజెస్లో యావరేజ్ ప్యాకేజ్ ఒక 7-8 lakhs ఉంటే టాప్ 5 to 10 కాలేజెస్లో యావరేజ్ ప్యాకేజ్ ఒక 1-2 lakhs తక్కువ ఉంది అంతే. బట్ అంత డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా మీడియన్ ప్యాకేజ్కి వస్తే అయితే ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా, ప్లేస్మెంట్ పర్సంటేజ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ 70 లక్షలు వచ్చిందని నేను ఆ కాలేజ్కే వెళ్తాను అనుకోవడం మాత్రం అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్లేస్మెంట్స్తో పాటు చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరికులం నేను చెప్పినట్టు, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అక్కడ క్లబ్స్ ఏమున్నాయి, అక్కడ డిఫరెంట్ ఫెసిలిటీస్. ఇంకా ఇప్పుడు ఒక బీటెక్ కాలేజ్లో కేవలం ప్లేస్మెంట్స్ మాత్రమే కాదు కదా, ఇట్స్ మోర్ దెన్ దాట్. నువ్వు 4 ఏళ్ళు చదువుతున్నావంటే నీ రెజ్యూమే బిల్డ్ చేసుకోవడానికి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, కరికులంలో లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్గా మార్కెట్లో నడుస్తుంది వాళ్ళు ఇంక్లూడ్ చేసి చెప్తున్నారా లేదా, అసలు ల్యాబ్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇదంతా మనం కన్సిడర్ చేసి తీసుకోవాలి డెసిషన్. ఎందుకంటే తర్వాత ఓన్లీ ప్లేస్మెంట్ చూసేసి ఓకే ఇక్కడ 90% ప్లేస్మెంట్స్, 80% ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సర్లే తీసుకుందాం అనుకుంటే మాత్రం 4 years చుక్కలు చూస్తారు మీరు. ఎందుకంటే మీకే అనిపిస్తుంది, అరే ఏం చదువుతున్నారా అబ్బాయి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు ఆ ల్యాబులు చూస్తే ఏం లేదు, ల్యాబ్లో ఆ ఫ్యాకల్టీ చూస్తే ఏం చెప్పట్లేదు సరిగ్గా, అసలు ఏంది నా పరిస్థితి అని ఈ రిగ్రెట్ అయితే ఉంటుంది. సో ఐ వుడ్ హైలీ కన్సిడర్ టాప్ 3. ఆ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఓన్లీ ప్లేస్మెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసి కాలేజ్ సెలెక్ట్ చేయడం, అది మాత్రం చేయకండి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ మీరు కన్సిడర్ చేసి దెన్ టేక్ ద డెసిషన్. సో దిస్ ఆర్ ద 3 major మిస్టేక్స్ అన్నమాట స్టూడెంట్స్ చేసేది కౌన్సిలింగ్కి ముందు, ఎంసెట్ కౌన్సిలింగ్కి ముందు. అయితే ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మీకు కూడా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుంది వీటి గురించి. మీకు కూడా సరే మీరు ఏం చేస్తారు మ్యాక్సిమం ఇట్లా మనకి నెట్కి వెళ్ళిపోయి, ఓకే ఇంటర్నెట్కి వెళ్ళిపోయి ఇంటర్నెట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది చూసుకుంటారు, రైట్. బట్ ఇంటర్నెట్లో కూడా మనకి అన్నీ దొరకాల్సిన పని లేదు, రైట్. అన్నీ మనకి దొరుకుతాయనే రూల్ కూడా లేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు చూస్ చేసుకునే ఆ ప్రాసెస్లో మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. అయితే వీటి గురించి ఎవరైతే నేను ఎక్స్పర్ట్ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండి, ఓకే ఇండస్ట్రీలో పనిచేసి ఇదంతా డీటెయిల్గా అనాలిసిస్ చేసి మొత్తం కంప్లీట్ ఐడియా ఉంటారు చూడు,
వాళ్ళని ఎక్స్పర్ట్ అంటున్నా. వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు పక్కాగా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్, ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అయితే మీకు ఇస్తారు. సో ఐ వుడ్ సజెస్ట్ అలాంటి వాళ్ళని మీరు కనెక్ట్ అవ్వండి. ఒకవేళ లేదు భయ్యా మాకు తెలియదు అలాంటి వాళ్ళు ఎవరో మీరే చెప్పండి అంటే మాత్రం నాకు ఒక పర్సన్ తెలుసు, శశాంక్ అని, మన తెలుగోడే. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ ఇతను. రీసెంట్గా ఫోర్బ్స్ 30 అండర్ 30లో కూడా వచ్చిండు. సో ఇతను ఫ్రీ వెబినార్ అయితే తీసుకుంటున్నాడు. సో బేసికలీ ఆ వెబినార్లో ఏంటంటే ఒక రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏం నడుస్తుంది, ఏ స్కిల్స్ చూస్తున్నాయి కంపెనీస్, ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి స్కిల్స్కి డిమాండ్ పెరగబోతుంది, ఎలాంటి జాబ్స్కి డిమాండ్ పెరగబోతుంది. సో దానికి రిలేటెడ్గా ఎలాంటి బ్రాంచ్ చూస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, మనకి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎలాంటి కాలేజ్ మనం కన్సిడర్ చేయాలి, కాలేజెస్లో ఎలాంటి ఫ్యాక్టర్స్ చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి అయితే డీటెయిల్గా ఈ వెబినార్లో మనం శశాంక్ డిస్కస్ చేయబోతున్నాడు. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను, వర్త్ ఇట్, జాయిన్ అయిపోండి. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ, ఎలాంటి పైసలు తీసుకోరు. సో నేనైతే ఈ వెబినార్ లింక్ నా డిస్క్రిప్షన్లో అటాచ్ చేసి పెట్టిన. సో డూ చెక్ ఇట్ అవుట్, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఐ థింక్ ఎంసెట్ కౌన్సిలింగ్కి ముందు అయితే డెఫినెట్గా నేనైతే సజెస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వెబినార్ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకైతే ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ గురించి అని. అండ్ అది ఖచ్చితంగా మీకు హెల్ప్ కూడా అవుతుంది ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు, ఏ కాలేజ్ పైన పెట్టాలి, ఏ కాలేజ్ కింద పెట్టాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, వాటిలో అయితే పక్కాగా యూజ్ అవుతుంది. సో డూ చెక్ ఇట్ అవుట్. సో అదనమాట వీడియో ఎంసెట్ కౌన్సిలింగ్కి ముందు మనం స్టూడెంట్స్ చేసే టాప్ 3 మిస్టేక్స్ గురించి. సో డూ లెట్ మీ నో, కామెంట్స్లో చెప్పండి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. అండ్ అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లా పెడితే మనకి బెస్ట్ కాలేజ్ వస్తుంది, ఓకే, మన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ వస్తుందో దాని మీద కూడా వీడియో త్వరలో రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ ఫస్ట్ 1 వీక్ అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా రిజిస్ట్రేషన్లో ఉంటుంది. ఆ తర్వాత ఆప్షన్స్ పెడతారు కదా, అప్పటి లోపల అయితే వీడియో పక్కా వస్తుంది. ఓకే, సో అది కాకుండా వేరేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను అక్కడే రిప్లై ఇస్తాం, లేదంటే ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దాట్. ఓకే, చలో గైస్, టేక్ కేర్ దెన్, టేక్ కేర్, బాయ్. కాలేజీ ఎడ్జిలోన గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా, జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి